పక్షం కూడా లేకుండా ఓడిపోవడం జరిగింది కదా, దీనికి ఏమంటారు మీరు? 11 సీట్లు అనేది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. ఆయన ఇంటి మీదకి దాడి చేయడం కత్తులతో రాడ్లతో ఎంత పోయినా కూడా ఆ మనిషి చనిపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోనే కూర్చోండి. ఇన్ఫ్లేషన్ అయ్యారు. 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి వాళ్ళకి భయపడలే, మనమేంద్ర భయపడేది అనేసి ఇంకో విషయం, మొన్న రోజా గారు ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ గురించి అట్లా మాట్లాడడం, రోజాని ఇష్టానుసారంగా డైమండ్ రాణి అనడం. ఆయన కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఆర్పి అనే వ్యక్తి ఆమెను మీరు ఇష్టానుసారంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. చాలా డేంజర్. వాళ్ళు దృష్టిలో పడిపోయారు. వైఎస్ఆర్ అంటే ఏం చేస్తారు రాబోయే కాలంలో? చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఎవరు? వివేకానంద రెడ్డి గారు బామర్ది చనిపోయిన రోజు. అవినాష్ రెడ్డి అనుకుంటున్నారు కదా, మీరు ఎంత తీసుకుంటారు పేటిఎం గా? పేటిఎం బ్యాచ్ అంటున్నారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తలేరు? ఒకసారి వెళ్ళారు, 11 నిమిషాల కన్నా అదొక ట్రెండ్ అయిపోయింది అది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వీళ్ళు తల దించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మళ్ళీ గొంతు చించుకుంటా అన్ని వీడియోస్ లో చూస్తే నేను పేటిఎం బ్యాచ్ కాదు, మాకు పేటిఎం బ్యాచ్ లేదు, మేమంతే అభిమానంతో చేస్తున్నాను అంటున్నారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి మీడియాలో తను అదే చెప్తున్నాడు. అర్థమైంది కదా ఇప్పుడే. తనేనండి మన సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన వైసీపీ అభిమానియా లేకుంటే జగన్ గారికి వీర అభిమానియా? పార్టీ పరంగా మాట్లాడుతుండా, లేకుంటే జగన్ గారి మీద అభిమానంతో మాట్లాడుతుండా, లేకుంటే టీడీపీ మీద ద్వేషం, జనసేన మీద ద్వేషంతో మాట్లాడుతున్నాడా? ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ మీదనే షటర్లు వేస్తుంటాడు, వాళ్ళకే కౌంటర్లు ఇస్తుంటాడు. ఇప్పుడు ఆ కౌంటర్లు ఏంటిది అసలు? ఎందుకు జగన్ అన్న అంటే ఇష్టం ఎందుకు? అండ్ వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీస్ టీడీపీ గానీ జనసేన గానీ ఎందుకు పడటం లేదు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఏంది వీడియోస్ లో ఫైర్ అయిపోతారు, ఇప్పుడు సింపుల్ గా కూర్చున్నారు? సింపుల్ గా అంటే ఏముందన్న, వీడియోస్ లో మాట్లాడతాము. ఇప్పుడు మేము ఏదైనా సబ్జెక్టే మాట్లాడతాము, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. వాళ్ళ మాదిరిగా క్రియేట్ చేసి మాట్లాడడం మాకు చేత కాదు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళలాగా ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా ఆ పార్క్ దగ్గర చూస్తే యూట్యూబ్ ఛానల్స్ లో జగన్ మీద విషం చల్లడం, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం, ఏది అవగాహన లేకుండా మాట్లాడడం. ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఒక్కటి సబ్జెక్ట్ ఉండదు. ఫేస్ టు ఫేస్ మేము మాట్లాడితే దానికి సమాధానం ఒక్కటి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. చెప్పలేరు కూడా. ఎందుకు చెప్పలేరు అంటే అది చెప్పలేరు వాళ్ళు. అంటే మీరు ఇప్పటిదాకా అన్నారు కదా టీడీపీ వాళ్ళు మొత్తం క్రియేట్ చేస్తారని, కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఏం క్రియేట్ చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అనడము, బూతులు మాట్లాడము, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా చేసే పథకాలన్నీ ఇచ్చి ఆ పథకాలు వేస్ట్ అని చెప్పడము, సోమరిపోతులు చేశాడము, అవగీనంగా మాట్లాడము. ఆయన ఏం తక్కువ చేసినాడు ప్రజలకు? ఏం చేసిండు మీరు చెప్పండి. అమ్మఒడి పథకం తీసుకొచ్చినాడు, వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చినాడు, ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. 2.17 లక్షల ప్రజల అకౌంట్ లో డబ్బులు వేశాడు. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. రైతుకు జూన్ మాసంలో 13,000 రూపాయలు రైతులకు చేశాడు. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఆయన. ఆయన అంత అభిమానంగా ఉండే నాయకుడిని మీరు ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడతారు? తప్పు కదా మాట్లాడడం. అది నేను తట్టుకోలేకపోయి మాట్లాడాను అంతే. నేను ఏదో కావాలని పోయి అక్కడ మాట్లాడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విషప్రచారం చేస్తే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, మీకు సబ్జెక్ట్ తెలిసే మాట్లాడండి, లేకపోతే లేదు అని మత ప్రచారం చేయడము ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు అంటున్నారు కదా జగన్ అన్న మొత్తం ఏపీని మొత్తం మంచిగా చేశాడు, తీర్చిదిద్దారన్నాడు కదా, మళ్ళీ ఎందుకు సెకండ్ టర్మ్ లో ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకు గెలవలేదు? ఓన్లీ 11 సీట్లతోనే పరిమితం, అంటే ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోవడం జరిగింది కదా, దీనికి ఏమంటారు మీరు? 11 సీట్లు అనేది అసలు ఆశ్చర్యంగా ఉందన్న. అసలు నమ్మసక్యంగా లేదు. ప్రతి ఒక్కరు ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మా ఓట్లు ఎట్టబోయాయి, మేము ఓట్లు వేసాం అని అంటున్నారు. అసలు ఇది నమ్మసక్యంగా లేదు. ఈసారి జరిగిన ఎలక్షన్ నమ్మసక్యంగా లేదు.
దానికి తోడు మన ఈసీ స్పందించట్లేదు. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా, ఈ Hmm. ప్రజలకు వివరణ ఇవ్వాలి, కానీ స్పందించట్లేదు. కానీ ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. అంటే పోయినసారి 150 గెలిచినప్పుడు ఈవీఎం ట్రాంపరింగ్ ఏం లేదు, ఇది కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎం ట్రాంపరింగ్ అని ఎందుకు అంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా దీనికి ఏమంటారు? 151 సీట్స్ కి సమాధానం చెప్తారు, ఉమ్. ఈసీ సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఏమంటున్నారు మళ్ళీ? మీరు ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకు ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు పాపం. అదే, ఆయన ఒక్కడే పోరాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీని గురించి ఎక్కువ ఫోర్స్ చేస్తలేరు. ఎందుకంటే ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు అని మీరు అంటున్నారు, చాలా మంచిగా చేసినట్టు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ గానీ ఎందుకు ఓవరప్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన చూస్తున్నాడన్నా, ఆయన చూస్తున్నాడు. ఆధారాలన్నీ వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆధారాలు ఈసీ స్పందించట్లేదు. ఈసీ స్పందిస్తే అది వస్తుంది, బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తారు ముందుకు వచ్చి. అది స్పందించినప్పుడు, ఆధారాలు లేనప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడలేడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అనేది ఏంటంటే, అంటే మీ పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ వాళ్ళు కావచ్చు, అంటే క్వశ్చన్ తప్పు జరిగినప్పుడు మోడీ గారు ఏమన్నా జగన్ గారిని కాముండు లేకుంటే లోపల పంపిస్తామని ఏమన్నా భయంతోని కాముంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంత సీన్ అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? అంత సీన్ లేదు. భయపడే నాయకుడు అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ప్రజలు ఉన్నారు ఆయనకు. ఆయన వాళ్ళకి వీళ్ళకు ఏ ప్రభుత్వానికి లొంగనైనా, ప్రభుత్వానికి లొంగే ఆయన అయితే కాంగ్రెస్ పార్టీతో ఢీకొట్టి పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఎంపీగా పోటీ చేసి 5,40,000 ఓట్లతో గెలిచాడు. ఆయన ప్రజల మనిషి. ఆయన ఏ ప్రభుత్వానికి లొంగడు. ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రజలు ఉన్నారు. అంత ఇదిగా వీళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు కానీ నరేంద్ర మోడీ గారికి లొంగడం అంటే అది అసాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని లొంగ తీసుకోవడం ఏ పార్టీ వల్ల కాదు. ఎందుకు సైలెంట్ గా ఉంటారు? అంటే పదవిలో ఉన్నప్పుడు అంత జోష్ నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో అప్పట్లో మాట్లాడిన నాయకులు ఈ మధ్య కాలంలో 150 మంది అప్పట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న 150 మంది ఇప్పుడు చూస్తే గనక ఒక 4-5 మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు అసలు నోరు కూడా ఇప్పడం లేదు, అసలు మీడియా ముందు కూడా రావడం లేదు. ఎందుకు? కేసులు పడతాయనా లేకుంటే భయంతోనా? దేనికి వస్తలేరు? నేను మీకు ఒకటే చెప్తా, చెప్పండి. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన తీర్పును గట్టిగానే అన్నాడు. గట్టిగా కొడతాం, తీసుకుంటామని అన్నాడు. తీసుకుంటామనే ఆయన వ్యక్తి 2024 ఎలక్షన్ లో ఆ ప్రెస్ మీదకి వచ్చి ఆయన ఎంత బాధపడతా మాట్లాడినాడు. రాష్ట్ర ప్రజలందరూ ఎంత చూసినారు. ఎందుకు బాధపడి నేను చేసిన ఇంత మంచి చేసి ఎట్ట ఓడిపోయాను అనేది ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చే విధంగా ఆయన మాట్లాడినారు. అది చూసి చాలా మందికి బాధ. ఆ రోజు ఎంత మంది బాధపడారంటే అంతమంది. ప్లస్ ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం అనే దానికి ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం? ఏం న్యాయం చేసినారు మీ పార్టీకి? రెడ్ బుక్ అన్యాయం. మీరు గొడవలు క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా తిట్టించింది మీరు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టి, టీవీ ఛానల్స్ లో పెట్టి ఒకటి ఏదైనా జరిగితే ఒక అబద్ధాన్ని 1000 అబద్ధాలుగా క్రియేట్ చేసి మీరు గొడవలు మీరే తెచ్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చింది మీరు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో అన్యాయమైన కేసులు, అక్రమాలు తప్ప ఒక్కటి కూడా లేదు. అంతా అన్యాయమే. ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తులేమో బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ జోలికి ఓట్లే. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైనా కష్టపడతారేమో, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్త కష్టపడతారేమో, వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఉంటుందేమో, వాళ్ళ మీద టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాడర్ ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పొద్దున్న ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు పల్లెల్లో ఉంటారు కదా, పల్లెల్లో ఉంటారు, మండలాల్లో ఉంటారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఒక మనిషి ఉంటాడో ఆ మనిషిని లొంగదీయాలా, లొంగకపోతే ఏదన్నా హింసించాలా, ఏదన్నా చేయాలా, భయపెట్టాలా, అదేనే వీళ్ళు చేస్తున్నారు ఈసారి. కానీ దాంట్లోకి లొంగలేదు. ఇప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఆపేసిరా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆపేయడం అంటూ వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ఆపుతారు? వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ఆపుతారు. ఇప్పుడు అంటే కొన్ని అప్పట్లో మీడియాలో వచ్చినాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ అనేది ఎక్కడ వింటలేమో, మళ్ళీ ఆగిపోయిందా లేకుంటే ఇన్నర్ గా నడుస్తలేదన్నా? మన అమ్మటి రాంబాబు దాడి జరిగింది కదా, తిడితే దాడి చేయరా? తిట్టారా? కట్టెలు పట్టుకొని ఫ్లెక్సీలు ఎందుకు వేశారన్నా? ఒక వెంకటేశ్వర స్వామి గుడిది నీకు సిట్టు విచారణ చేయాలా? సిబిఐ అనేది ఒక విచారణ జరుగుతుంది. వాళ్ళు ప్రెస్ మీదకి వచ్చి
ఏదైనా చెప్తే మీరు దాన్ని నమ్మాలా. మీరే డిపార్ట్మెంట్, మీరే మీ టీడీపీ నాయకులే డిపార్ట్మెంట్, టీడీపీ నాయకులే సిబిఐ మాదిరిగా ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్పి మీరు ఫ్లెక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక సెంటర్ లో అంటే అప్పట్లో మీరు వేసుకోలేదా ఫ్లెక్సీలో? ఫ్లెక్సీ వేశారు. అది ఎందుకు వేశారు? లడ్డూను కల్తీ చేశాడు, ఎంతో మంది ప్రజలను ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు అని చెప్పి ఒక నెంబర్ వేసి ఫ్లెక్సీ వేశారు వాళ్ళు. అంబటి రాంబాబు ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. ఆయన అంత బూతులు ఆడి అన్ని ఆడితే ఆయన చుట్టూ ఉన్న మనుషులకు ఆ పరిస్థితుల్లో ఆయన అనాల్సింది వచ్చింది. ఎవరైనా అంటారు ఇప్పుడు గొడవలు చుట్టూ జరుగుతున్న టైంలో ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ వచ్చిందా అని ఆయన మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి నేను అనాల్సింది కాదు ఏదో అన్నాడు. అంటే అన్నాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఇంటి మీదకి దాడి చేయడం, కత్తులతో రాడ్లతో ఎంత పోయినా కూడా ఆ మనిషి చనిపోయినా పర్వాలేదని ఇంట్లోనే కూర్చున్నాడు. ఆ ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీలో 70 ఏళ్ళున్న వయసున్న వ్యక్తి మీద ఇంత దాడి జరిగితే అతను భయపడలే. మనమేందిరా భయపడేది అనేది ఒక మార్గం ఎంచుకున్నారు అందరూ ఆ దాడి వల్ల. అంబటి రాంబాబు గారిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి వాళ్ళకి భయపడలే, మనమేంద్ర భయపడేది అనేసి ఇంకా ముందుకు వచ్చారు. అంటే గతంలో కూడా మళ్ళీ సిబిఎన్ గారిని, నారా లోకేష్ గారిని, వీళ్ళన్నీ కూడా కొడాలి నాని గారు కానివ్వండి, చాలా మంది వైసీపీ నాయకులు అప్పట్లో బండబూతులు తిట్టారు, చాలా కించపరిచినట్టు మాట్లాడారు. మళ్ళీ అప్పుడేమంటారండి? మళ్ళీ అప్పుడు మీరు రాజ్యాంగంలో ఉన్న కొడాలి నాని గారిని మీరు అంటున్నారు కదన్నా, కొడాలి నాని గారి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ లో అమ్మ నా బూతులు తిట్టించింది ఎవరు? ఆయన మంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో గొప్ప సహచరుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్తే ఆ చెప్పిన కొద్ది రోజుల తర్వాత కొడాలి నాని గారిని ఎంత టార్గెట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత తిట్టించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ తిట్టిన వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా, పదవి ఉంది కదా, ఎందుకు పోనీలే వాళ్ళు ఏదో మాట్లాడించుకుంటున్నారు, అమాయకుల జోలికి మనం ఎందుకులే అని చెప్పి ఆయన ఆ రోజు చేసిన మంచితనమే మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ తిట్టించినా కూడా పోనీలే మనకు ప్రజలు ఉన్నారు, మనం సంక్షేమం చేస్తున్నాం, ప్రజల్లో నిత్యం ఉన్నాం, ఇట్లాంటి మాటలన్నీ మామూలే అని చెప్పి వదిలేశారు. కానీ అప్పుడు మాట్లాడిన కొడాలి నాని గారు ఇప్పుడు ఎందుకు ఎక్కడ కూడా మాట్లాడలేదు? అంటే ఇప్పుడు ఆయనక ఆరోగ్యపరంగా స్టంట్ వేశారు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. సింహం ఎప్పుడు గాండిస్తుంది, అది కొంచెం ఆరోగ్యంగా దెబ్బతిని ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండు అని చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యపరంగా ఉన్నాడు. అంటే పదవి లేదని ఆరోగ్యం ఖరాబ్ అయిందా లేకుంటే తీసుకున్నారా? చూస్తారు కదా, ఇప్పుడు నా టైం ఉంది కదా, చూస్తారు కదా ఎవరెవరు దిగేది, ఏ జిల్లాలో ఎవరు ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ చేసేది ఎవరు అంటే గుడివాడ పరంగా ఎత్తుకుంటే కొడాలి నాని ఒక టైగర్ అనే చెప్తాను. ఎందుకంటే గుడివాడలో ఆ క్రేజ్ ఉంది, 3 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఓకే. ఇంకో విషయం, మొన్న రోజా గారు వీళ్ళ మీద అంటే పాలు పితకడం, హెరిటేజ్ చూసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ గురించి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఏం మాట్లాడినారు రోజా గారి గురించి? రోజాని ఇష్టానుసారంగా డైమండ్ రాణి అనడం. ఆయన కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఎంతో కష్టపడింటే గానీ ఆ స్థాయికి రాలేరు. ఆ స్థాయికి వచ్చిన వ్యక్తిని డైమండ్ రాణి అనడము, ఆర్పి అనే వ్యక్తి మనం బూతులతో తిట్టడము, పందులు అని తిట్టడము ఎంతవరకు కరెక్ట్? అది అసలు మానవత్వం అనేది ఉందే? ఒక సినిమా ఇండస్ట్రీలో ఆర్పి అనే వ్యక్తి అమ్మ అని పిలిచినాడు రోజా గారిని, అమ్మ అని పిలిచినారు. మీరు రోజా గారు, నాగబాబు గారు మీరు నాకు అమ్మ నాన్నలతో సమానం అని చెప్పి మాట్లాడిన ఆర్పి ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టా? ఆమె సుభాషిణి అనే ఆమె రోజా గారి కౌంటర్ ఈను, భారతిరెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతూ? భారతం స్థాయి నీదే? వైఎస్ కుటుంబం అంటే ఒక చరిత్ర. మీరు ఇష్టానుసారంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. ఈ రోజు ఏదో సైలెంట్ గా ఉన్నారని అనుకుంటున్నారు, ఏదో ఒకటి ఎవరో ఒకరు ఇప్పుడు అది చాలా తీవ్రతకు దారి తీస్తుంది. ఆర్పి గారికి కానీ సుభాషిణి గారికి కానీ నేను ఎందుకు వీళ్ళు చాలా డేంజర్, వాళ్ళు దృష్టిలో పడిపోయారు. వైఎస్ఆర్ ఏం చేస్తారు రాబోయే కాలంలో? ఏమైనా చేస్తారు. ఇప్పుడు న్యాయంగా ధర్మంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు, ఎక్కడ కూడా ఎవరి జోలికి పోలే. టీడీపీ నాయకులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని ఇప్పుడు ఉండే వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి జోలికైనా పోయాడా లేదా అనేది.
చాలా మంది ఎంతో మంది ఆయన తిట్టిన ఆయన మా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని అధికారంలో ఉన్నాడని చెప్పి ఏమన్నా మాట్లాడా? ఏమన్నా ఆయన జోలికి పోయాడా? ఎందుకులే పోనీలే అని వదిలేశాడు. అటువంటి వ్యక్తి బీటెక్ రవి గారు కూడా ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? ఓకే. పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని బూతుల దగ్గర నిలబడ్డారు ఎలక్షన్స్ అప్పుడు. ఓకే. 20 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్లకు సజావుగా జరిగినాయి అని చెప్పి ఒక పుకార్లు తీసుకొచ్చారు మీడియా పరంగా. ఏం స్వేచ్ఛనిచ్చారు మీరు 20 ఏళ్ల తర్వాత? నాకు అర్థం కాలే. కట్టెలతో రాడ్లతో కత్తులతో పోవడం అది స్వేచ్ఛని అంటారా? ఓట్లు వేయకుండా ప్రజలను అడ్డుకోవడం అది స్వేచ్ఛని అంటారా? ఎంత దారుణం! ఆ కాన్ఫరెన్స్ లో ఒక్కడు కూడా మేము ఓట్లే వేయలేదని చెప్పి ఏళ్ళు పట్టుకొని చూపించారు ఎస్పీ ఆఫీస్కి వచ్చి. ఓకే. ఆ కాన్ఫరెన్స్ లో తెల్లవారుజామున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు? నాకు ఉండకూడదని, వాళ్ళని అడ్డుకుంటారని అరెస్ట్ చేస్తారు. ఎంత దారుణం ఉన్నా ఇది. ఓకే. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిండొచ్చు కదన్నా. ఇదే అనంతపురంలో ఎమ్మెల్సీ అది మున్సిపాలిటీకి సంబంధించి వదిలేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు కూడా అంటుంటారు ఆయన వదిలేశాడు అన్నారు. ఆయన పెద్దిరెడ్డి గారు మనం తీసుకోవచ్చు కదా అంటే పోనీలే వదిలేయండి అన్నారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసే ఎవరి జోలికి పోకుండా ఎవరిని ఏం చేయకుండా ఆయన అనుకునే లక్ష్యం ఒకటే, ప్రజల్లో నేను ఉండాలా, ప్రజలకు చెప్పిన పథకాలు నేను నెరవేర్చాలా, ప్రజలకు ఇచ్చిన మాట నేను నెరవేర్చాలా అని ఆయన అంత పక్కాగా చేస్తూ ఉంటే ఎక్కడ ఆయన ప్రజల్లో క్రేజ్ వస్తుందో ఎక్కడ వస్తుందో అని చెప్పి మీరందరూ 3 పార్టీలు కలిసి వచ్చారు. ఓకే. ఈ ప్రస్తావన ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిది వచ్చింది కాబట్టి, అవినాష్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడకుండా ఈ మధ్య కాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కింద మాట్లాడుతున్నారు. వివేక్ గారి గురించి ఇలా జరిగింది అలా జరిగింది. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? అప్పుడు కూడా ఇచ్చారన్నా. అధికారంలో ఉన్నప్పుడు కూడా సిబిఐకి ఆయన ఒకటే చెప్తున్నాడు. ఆయన మా కాన్స్టిట్యున్సీ చాపాడు మండలంలో వివేకానంద రెడ్డి గారు మేమందరం క్యాంపెయినింగ్ చేసేటప్పుడు వీళ్ళందరూ టీడీపీ బ్యాచ్ అంతా ఎంపీ టికెట్ అంటున్నారు కదా. ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేసేటప్పుడు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, అన్ని ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని గెలిపియని చెప్పి ఆయన ప్రతి మండలంలో కూడా తిరుగుతున్నాడు. మా మండలంలో నా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా వస్తారేమో చెప్పని నేను తీసుకుపోతాను. నేను తీసుకుపోయి ఆ కుటుంబాలను అందరినీ వలకరిస్తా. అవినాష్ అన్న మీకు అందరికి ఆదర్శంగా ఉంటాడు, మీరందరూ అవినాష్ అన్న గెలిపేయాలని చెప్పి మాలాంటి యువకులకు అందరికి చెప్పిన వ్యక్తిని అవినాష్ అన్న ఎందుకు చంపుకుంటారు? చీమకు కూడా హాని కలిగిన వ్యక్తి అవినాష్ రెడ్డి. ఇంత మంచి మనసు అంటే ఆయనది. ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా ఆయన దగ్గరికి పోతే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. ఒక డిపార్ట్మెంట్ తో అయినా ఏదంతైనా మాట్లాడి ఫలాని వాడు నా దగ్గరికి వచ్చాడు వీళ్ళకి చేసి పెట్టను అని చెప్పి ఆ విధంగా చేస్తారు. వివేకానంద రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరిద్దరు నేను రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మేము చేశామో మీరు కూడా ఆ విధంగా చేయాలా, అన్నదమ్ముల్లాగా మీరు చేయాలా అని ఆయన చెప్పినారు. వీళ్ళు లేనిపోనేటి క్రియేట్ చేయడం తప్పు. అవినాష్ రెడ్డి చీమకు కూడా హాని కలిగాడు. మళ్ళీ ఇది ఎందుకంటే పులివెందులో కడప డిస్టిక్ మొత్తంలో చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు అవినాష్ రెడ్డి గారి మీదనే కేసు ఫైల్ అవ్వడం జరిగింది? ఎందుకు వాళ్ళ కూతురు సునీత గారు కూడా అవినాష్ రెడ్డి మీదనే కేసు పెట్టడం జరిగింది, దాని మీద పోరాడటం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే పోరాడుతున్నారు కదా, దీని మీద మీరేమంటారు? అదే అన్న దారుణము. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన వ్యక్తి ఆయన సుభాష్ రెడ్డి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఎవరు? వివేకానంద రెడ్డి గారు బామర్ది చనిపోయిన రోజు అవినాష్ రెడ్డి క్యాంపెయినింగ్ బయలుదేరారు. ఎలక్షన్ టైం జమ్మలమడుగు బయలుదేరిన వ్యక్తి ఫోన్ చేస్తూనే హార్ట్ అటాక్ తో చనిపోయారని చెప్పారు. ఆ న్యూస్ కు ఆయన సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. సడన్ గా వచ్చి హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ స్పాట్ లో చూసి నాకు ఎందుకు చెప్పినారు మీరు, ఇది హత్య జరిగింది, గొడ్డలతో నరికారు చిన్నానను, ఎందుకు మీరు అబద్ధం చెప్పినారని ఆయన నిలదీసినారు. అవినాష్ రెడ్డి గారు నిలదీసినారు. అప్పుడే మాట్లాడింటే అప్పుడే అంతా జరిగిపోయి అన్ని ఆ రోజు అవినాష్ రెడ్డి నెగిన బయట పెట్టకుంటే అది రాదు బయటికి. అది హార్ట్ అటాక్ తో మాత్రమే ఉండేది. అది పెట్టింది అవినాష్ రెడ్డి బయట. నిజాన్ని బయట పెట్టినందుకు ఆయన ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు.
ఓకే. చిన్నాన్నను గొడ్డలతో నరికి చంపారు, ఇది గుండెపోటు కాదు అని చెప్పి ఆయన నిలదీసినందుకు ఈ రోజు ఆయనని శిక్షిస్తున్నారు. ఓకే. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ నిరూపించుకుంటలేడు కదా. నిరూపిస్తున్నారు, అది లేదు కదా. ఉమ్. సిబిఐ ఛార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి పేరు లేదు, జగన్ పేరు లేదు, భారతమ్మ పేరు లేదు. ఉమ్. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లే లేవు. ఉమ్. దస్తగిరి కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు దస్తగిరి అంటున్నారన్న, దస్తగిరిని మీరు ఎందుకు ఇప్పుడు ఒక మనిషిని చంపితే శిక్షించాలన్నా లేదా? అవును. గన్మెన్లను వాళ్ళ వెహికల్ ఒక ప్రోటోకాల్ పెట్టి ఎందుకంత ఎమ్మెల్యేలా గన్మెన్లను ఎందుకు పెట్టినారు? ఉమ్. సాధారణమైన మనిషికి వాళ్ళకు లాయర్ లూద్రా అనే లాయర్ కి ఏం సంబంధం? ఉమ్. మళ్ళీ సునీత గారు కూడా తన అన్ననే కదా, ఇప్పుడు తన రిలేషనే కదా. ఎందుకు సునీత గారు వాళ్ళని నమ్మతలేదు మళ్ళీ వీళ్ళను? రాజకీయంగా దెబ్బతీయాలన్నా, ఇప్పుడు 3 సార్లు గెలిచిన వ్యక్తి మీరు అన్నారు కదా, ఉమ్. వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2019 నుంచి అవినాష్ రెడ్డి హంతకుడు అంటున్నారు. హంతకుడు అయితే మళ్ళీ ఎంపీగా ఓడిపోవాలి కదా, ఉమ్. ఎందుకు గెలిచినారు? ఓకే. ప్రతి పల్లెలో తెలుసు అవినాష్ రెడ్డి అన్న ఎటువంటి వ్యక్తో. ప్రతి ఊరికి మా కాన్స్టిట్యూన్సీ లో ప్రతి ఒక్కరికి తెలుసు. అక్క, అన్న, తమ్ముడు అంటూ పలకరించే వ్యక్తి. ఆ వ్యక్తిని అనే ప్రతి మాటకు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంత మంచి మనిషి మీద ఎందుకు నిందలేస్తున్నారు అంటున్నారు, కానీ వీళ్ళ మాటలకు ఎవరు నమ్మరు. మా కడప జిల్లా ప్రజలు అవినాష్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కూడా నమ్మరు. మీరు జర్నీ చేశారు కదా అవినాష్ రెడ్డి గారితోని, మీకేం నచ్చింది అవినాష్ రెడ్డి గారు? అంటే నేను మీరు ఓన్లీ క్యాంపెయినింగ్ చేశారు, ఆయనతో తిరిగారు కదా. ఓన్లీ నేను ఎలక్షన్ టైంలోనే ఉంటాను, మిగతా టైం అంతా హైదరాబాద్ లోనే ఉంటా. ఉమ్. ఆయన గురించి మా బావ వీళ్ళు వాళ్ళంతా మా కుటుంబం అంతా వైఎస్ఆర్, ఎప్పటి నుంచో వైఎస్ఆర్. మా బావ గాని, మా చిన్నాన్న గాని, మా పెదనాన్నలు గాని వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి అన్న దగ్గరికి ఏదైనా పోయినా కూడా చేస్తారు పని, ఉమ్. చేస్తారు. అవినాష్ రెడ్డి అన్న ఏదైనా ఒక ఊరికి ఏదైనా సమస్య వచ్చినా, ఒకటి ఏదైనా రైతులకు సమస్య వచ్చినా అన్ని చేస్తాడు. అన్ని చేసి పాపులారిటీ పబ్లిసిటీ చేసుకోడు ఆయన, పబ్లిసిటీ చేసుకోడు. ఓకే. నా ఫ్రెండ్ ఒక అతను ఒక పై నుంచి కింద పడ్డాడు, జారి స్లిప్ అయి కింద పడ్డాడు. అతని కాళ్ళు మొత్తం విరిగిపోయాయి. 30 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. ఆ కుటుంబాన్ని, పేద కుటుంబం అని చెప్పేసి వైఎస్ఆర్ సిపిలో కష్టపడిన యువకుడు, యూత్ లీడర్ వినోద్ రెడ్డి అని నాకు ఫ్రెండే, నాకు తెలిసిన అతను. కాబట్టి అసలు అవినాష్ రెడ్డి పబ్లిసిటీ కూడా చేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఓకే. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ కుటుంబం పేద కుటుంబం, అతనికి అమ్మ ఒకటే ఉంది, నాన్న కూడా లేడు. ఉమ్. పేద కుటుంబం అని చెప్పి 30 లక్షల రూపాయలు డబ్బులు చెక్ రాపించి తనకు ట్రీట్మెంట్ కూడా చేపించాడు హాస్పిటల్లో. ఓకే. అది ఏ రోజే కానీ పబ్లిసిటీ చేసుకోవాలి, కానీ తీసుకున్నాయని కూడా ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు. ఉమ్. మేము చెప్తున్నాం ఈరోజు ఆయన మీద విష ప్రచారాలు చేస్తుంటే, ఆయన మీద లేనిపోయినట్టు మాట్లాడుతుంటే మేము చెప్తున్నాం ఈరోజు. ఓకే. అంత మంచి మనిషిని ఎందుకు అంత బ్యాడ్ అసిస్టెంట్ చేయడం? కానీ ఇప్పుడు మీరు అన్నారు వేరే వాళ్ళకు సహాయం చేసే గుణం పబ్లిసిటీ లేదని. మళ్ళీ షర్మిలమ్మ గారు జగనన్న, ఇప్పుడు జగనన్న ఏంటిది మొత్తం చూస్తే గనక ఆంధ్రలో మంచి పనులు చేశారు. ప్రతి ఒక్కరిని ఒక సోదరి భావంతోని, అంటే తన అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగానే మంచిగా తీర్చిదిద్దారని మీరు అంటున్నారు కదా. మళ్ళీ షర్మిల గారిని ఎందుకు హక్కున చేర్చుకుంటలేదు? ఇంట్లో ఆడపిల్లని ఎందుకు కేర్ చేస్తలేరు? ఆమె బయటికి రావాల్సిన ఉద్దేశం ఏముంది? ఇది ఓడిపోవడానికి ఏమన్నా మూల కారణం అయిందా పార్టీ, షర్మిల గారు బయటికి రావడం వల్ల? ఒకటే చెప్తున్నా, ఆమె ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ పార్టీ విలీనం చేసింది. ఇక్కడ సీఎం కావాలని పోరాడింది కదా, అందరం చూసాం కదా. ఇక్కడ సీఎం కావాలని పోరాడింది ఆమె. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దలు అంతా కూర్చొని ఏనాడైనా నువ్వు సీఎం అవుతావు ఏపీలో అనేసి ఆ కాంగ్రెస్ కు సంబంధించిన పెద్దలంతా కూడా మీ అన్నకు నువ్వు వ్యతిరేకం తిరగాల, నువ్వు సీఎం కావాలంటే అని చెప్పి ఆ పక్క ఏపీలో పెట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ అనుకున్న విధంగా ఏది ఉండదు. షర్మిలమ్మ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు, సొంత అన్న అని కూడా కనికరం లేకుండా ఆమె మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సొంత చెల్లెలు ఈ విధంగా చేస్తుంది ఒక అన్న గురించి, ఇంతమంది ప్రజల్లో గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఆమె పెట్టిన ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు చేశారంటున్నారు. చూపెడతలేరు, చూస్తున్నాం కదా. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి. ఆమె ముందర మైకులు పట్టుకొని మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడు, మా దూరంలో మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె ఇది చూసన్నా మా అన్న ఇది మంచి చేశాడు అనేది కూడా లేకుండా ఇంకా విష ప్రచారం చేయడము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సైతాన్ సైన్యం అనడము, కుక్కలు అనడము, నీతిగా నిజాయితీగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఎందుకు ఈమె అంటే అట్లా చేస్తున్న పదవి కోసం, లేకపోతే ఏమైనా ఆస్తి తగాదాలు? మొన్న ఆస్తి గురించి కూడా బయట పెట్టడం జరిగింది, విజయమ్మ గారు ఇద్దరికి సమానంగా రావాలని. ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్నా కూడా ఉన్నవన్నీ ఆమెకి ఇచ్చాడు.
ఆమెకి ఇచ్చాడు ఉమ్, చెల్లెలు అని చెప్పేసి. ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు డబ్బులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అని చెప్పేసి. ఎంతో మంది ప్రజలకే ఈయన చేస్తున్నాడు, సొంత చెల్లెలకు అన్యాయం ఎట్లా చేస్తాడు? ఉమ్, ఏం చేయడు. వీళ్ళందరూ కూడా పక్కన వాళ్ళ మాటలు, పక్కన ఈ ఎవరైతే ఉంటారో ఈ టీడీపీ అని చెప్పి బీజేపీ అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు ఆమెకు ఒక క్రేజ్ ఇచ్చినారు. నువ్వు సీఎం అవుతావు ఖచ్చితంగా, నువ్వు పోరాడు, మీ అన్న మీద బుల్డోజర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుల్డోజర్లనికి ఆమె రెడీ అయింది. ఉమ్, సొంత రక్త సంబంధమే. ఈరోజు అన్నకు వ్యతిరేకం వస్తే ఈరోజు ఎవరున్నారన్నా జగన్మోహన్ రెడ్డి వెంట? ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉండే పెద్దలు అందరూ కక్ష కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేది ఎవరన్నా? ప్రజలు, ఉమ్, నాలాంటి అభిమానులు, మాలాంటి నాయకులు. ఒక కుటుంబమే అంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెల్లెలు ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటున్నారు అందరూ. ఓకే. ఈరోజు మహిళలంతా కూడా నువ్వు చెల్లెలు ఉంటే ఎంత లేకుంటే ఎంతమ్మా, మేమంతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి, మేమంతా కుటుంబ సభ్యులమే, 5 కోట్ల మంది ప్రజలు ఉన్నాము, మీరేంది అని అంటున్నారు. ఓకే. అవి వీడియోలు బయటికి రాకపోవచ్చు, ఆయనతో మాట్లాడినారు ఒక సభలో కూడా, ఉమ్, అవి వీళ్ళు వీడియో బయట పెట్టలే. సొంత అన్నకు అన్యాయం చేస్తున్నావమ్మా అని చెప్పి మాట్లాడినారు, ఈ వీడియో వీళ్ళు బయటికి పెట్టలే అంతే. కానీ ఈమెకి పార్టీలో పదవి ఇవ్వకపోవడం వల్ల షర్మిల గారికి వాళ్ళిద్దరికి చెడింది, కొంచెం ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే చెల్లెకి కూడా ఒక పదవి ఇస్తే అయిపోతుంది, ఎందుకంటే తను జైల్లో ఉన్నప్పుడు 6 నెలలు జైల్లో, 16 నెలలు ఏమో సంథింగ్ జైల్లో ఉన్నప్పుడు తనే క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అప్పుడు ఒక పార్టీని ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది షర్మిల గారు, ఒక భుజం మీద నడుపుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎందుకో షర్మిల గారిని ఒక పదవి కూడా ఇవ్వలేదు, ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే గాని ఏ పదవి కూడా ఇవ్వలేదు, ఎంపీ పదవి ఏ పదవి కూడా ఇవ్వలేదు కదా, దేనికి అన్నది క్వశ్చన్ మార్క్ ఉంది. దానికోసమే బయటికి రావడం జరిగింది అన్నది టాక్ బయట. దీనికి మీరు ఏమంటారు? మీకు ఒకటే చెప్తా, షర్మిల గారికి కూడా తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూసుకున్నాడో అవినాష్ రెడ్డిని అట్నే చూసుకున్నాడు, సొంత తమ్ముని కొడుకు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, నేను నా తర్వాత వివేకానంద రెడ్డి తర్వాత రాజకీయానికి వారసులు మీరే అని, రాజకీయానికి వారసులు మీరే అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు చెప్పే మాట ఇదే. ఆయన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చినాడు. వివేకానంద రెడ్డి గారు తోడుగా లేరు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు. లేనప్పుడు నాన్న చెప్పాడు కదా అవినాష్ రెడ్డి నువ్వు అని చెప్పేసి, నాన్న మాట ప్రకారం అవినాష్ అన్నను ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఎంపీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి అవినాష్ రెడ్డి అన్న ఎన్నో మంచి పనులు చేశాడు, ప్రతి ఒక్కరికి అండగా ఉన్నాడు. ఈ రోజు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన వెనకాల ఉన్నారు. 3 సార్లు గెలిచినాడు. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని చేసినా. మళ్ళీ షర్మిలమ్మ పొద్దు షర్మిలమ్మ ఎందుకు అడగలే ఎంపీ టికెట్? ఆమె అడగలే అసలు. వేరే ఇంటర్వ్యూలో కూడా ఆమె ఏం చెప్పింది, నాకు అసలు ఎంపీ టికెట్ నేను కోరితే మా అన్న నాకు ఇస్తాడేమో కానీ నేను అడగలేదన్నా అని ఆమె అనింది. మా అన్న అంత మంచోడు, మా అన్న నాకు దైవం అని చెప్పి ఆమె చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. పెద్ద కూతురు లాంటిది చెప్పింది. చెప్పిన తర్వాత ఈ రోజు ఆమె మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకుంటారు? ఆమె మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో గెలవడం అనేది అసాధ్యం, ఓకే, కష్టం కూడా. అండ్ ఇంకో విషయం, మీరు చూస్తే గనక జనసేన వాళ్ళను, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళంతా మీరు టీడీపీ వాళ్ళని వేసుకుంటున్నారు కదా, మీరు ఎంత తీసుకుంటారు పేటిఎం గా? అంటే ఒక పని కట్టుకొని ఒక టైంకి ఆ కృష్ణకాంత్ దగ్గర పార్క్ దగ్గర పోయి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు కదా, మీకేంది? ఇప్పుడు పేటిఎం బ్యాచ్ అంటున్నారు కదా, వీళ్ళకందరికి నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అభిమానంగా మారానంటే, మా కుటుంబం ఒక ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక డౌన్ లో ఉన్నప్పుడు, మా అమ్మకు ఒక కడుపు నొప్పి అనేది వస్తే ట్రీట్మెంట్ చేసుకోనికి డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఆడికి వెళ్ళి మా అమ్మను బతికించుకున్నాం. ఆపరేషన్ ద్వారా ఎన్నో ఇబ్బందులు పడి ఆ స్థితిలో మా అమ్మ ఈ మాకు అందరికీ రైతులు పొలంలో పనులు చేయడం కానీ అన్ని చేయడం కానీ అందరం కష్టపడాం కాబట్టి ఈ రోజు మేమందరం ఒక స్థాయిలో ఉన్నాం. ఆ రోజు మా అమ్మ మేము బతికించుకోలేకపోతే మా స్థాయి ఏంది? ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారే కదా ఆరోగ్యశ్రీ పెట్టింది. అది ఒకటే కాదు, రైతులు రుణమాఫీ, మాకు రుణమాఫీ అనేది రైతులకు రుణమాఫీ అనేది చేయడం వల్ల మేము బాగుపడ్డాం. అటువంటి కుటుంబము నాలాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడ్డారు. ఈ రోజు ఆ క్రేజ్ ఉందంటే ఆ కుటుంబం పెట్టిన భిక్షే. ఆ కుటుంబం ఈ రోజు ఎవరెవరో జగన్మోహన్ రెడ్డి ద్వారా లాభం పొంది అవతల పార్టీలో వింటారు, కానీ నిజంగా హార్ట్ఫుల్ గా ఆ వ్యక్తిని కాదని పోయినాడు మనిషే కాదు. అన్నం తిన్నవాడైతే వైఎస్ఆర్ కుటుంబం గురించి మాట్లాడనమ్మా, నేను చెప్తున్నా హార్ట్ఫుల్ గా. డబ్బులు ఏమున్నాయి, ఈ ఉంటాయి రేపు పోతాయి. ఆ రోజు మనకు సాయం చేసిన మనిషికి నేను గుర్తు పెట్టుకున్నా,
ఆ రోజు సాయం ఇప్పటికి కూడా నేను గుర్తు పెట్టుకున్నా. ఉంటే ఈ కుటుంబంతోనే ఉండాలా, ఈ కుటుంబం గురించే మాట్లాడాలా అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇది ఎంతో మంది లాభ పొంది కోట్లు ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమయ్యారు నాయకులలో. ఎందుకు కావచ్చు? ఇది స్వార్థం. హార్ట్ఫుల్ గా వైఎస్ఆర్ కుటుంబానికి ఈయన అండగా ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఒకప్పుడు అమ్మాయిల మీద అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తెగ చెప్పేటోళ్ళు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ దిశా చట్టం ఎందుకు లేదు? అదే కదా, ఆడపిల్లలకు రక్షణగా ఉంటాం, మేము వచ్చిన 100 రోజుల్లోనే డ్రగ్స్ నిర్దేశిస్తాం, ఆడపిల్లలకు రక్షణగా ఉంటాం, గంజాయి ఉండదు ఏమున్నాం అనే వ్యక్తులు చేతులు ఎత్తేసారు. ఏమి లేదు, ఇష్టాన్ని వీళ్ళు ఆ దిశా చట్టం గాలికి వదిలేస్తే గంజాయి అనేది విచ్చలవిడిగా జరుగుతుంది ఏపీలో. గంజాయి అనేది మద్యం అనేది ఏర్లై పారుతుంది. ఎందుకు వైజాగ్ లో బంద్ చేశారని స్ట్రిక్ట్ గా ఉందని చెప్పడం జరిగింది కదా? ఏం బంద్ చేయలేదు. దాదాపు విచ్చలవిడిగా యువకులందరూ కూడా చెడిపోతున్నారు. అందరూ కూడా తాగుడుకు బానిసయి ఈ రోజు చాలా మంది బాధ వేస్తుంది. ఒకసారి చూస్తే దగ్గర నుండి చూస్తున్నాను కదా, నాకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు చాలా మంది. వాళ్ళు తాగుతూ అడిక్ట్ అయిపోయి ఏం బాధ్యత లేకుండా ఉన్నారు ఈరోజు. అంటే వాళ్ళ అలవాట్లే, వాళ్ళు తాగుకుంటే ఏం లేదు. కానీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక టౌన్ కు 3 షాపులే ఉన్నాయి. ఇప్పుడు మా మైదుకూరు ఉంది, మా మైదుకూరులో 3 షాపులే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మైదుకూరులో 6 7 ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారంటే కొనుక్కోవడం ఈజీ, కొనుక్కుంటారు. తాగడం ఎక్కువైపోయింది, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. చాలా ఇచ్చలవిడిగా జరుగుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉండే కదా ఇవన్నీ, తన బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి తన బ్రాండ్లు వాడి కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి కూడా అని చెప్పడం జరిగింది అప్పట్లో. మీరు ఏమంటారు దీన్ని? ఏం బ్రాండ్లు చేసిన? బూమ్ బూమ్ సంథింగ్ ఏదో ఉన్నాయి కదా, బూమ్ బూమ్ అని అన్నారు కదా. బూమ్ బూమ్ అనేది మీరు మళ్ళా వచ్చిన తర్వాత అమ్మారు కదా. బూమ్ బూమ్ అనేది ఒక కాంట్రాక్టర్ కి సంబంధించిన విషయం. అది ఒక కాంట్రాక్టర్ సంబంధించిన బూమ్ బూమ్ అని చెప్పి వీళ్ళు విష ప్రచారం చేశారు. అదే బూమ్ బూమ్ వీళ్ళు మొన్నటి దాకా అమ్మారు. వీళ్ళు తీసేయచ్చు కదా దాంట్లో కల్తీ ఉంటే. వీళ్ళంతా ఏదో విష ప్రచారం అంతా. మద్యం అనేది హానికరం అన్నా, మద్యం అనేది హానికరం, దాని మీద హానికరం ఉంటది. మళ్ళా దాంట్లో ఏముంటది? వీళ్ళు విషం చల్లడం తప్ప, పొద్దున్న లేచినప్పటి నుంచి విషం చల్లడం తప్ప. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా వచ్చేవి ఇప్పుడు వీళ్ళు స్వయంగా తయారు చేస్తున్నారు. వీళ్ళు తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా 3 పార్టీలు ఉన్నాయి. మేము ఏం చేసినా మా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మాకు అందరు ఉన్నారు, ఎవరు ఏం చేయలేరు అనే రకంలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ప్రశ్నించడానికి అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి ఎందుకు వెళ్తారంటే ప్రతిపక్షం లేకుంటే కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, లేకుంటే రాజీనామా చేస్తే వేరే వాళ్ళన్నా పోటీ పడి ఏదన్నా అడుగుతారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తలేరు? ఒక్కసారి వెళ్ళారు 11 నిమిషాల కన్నా ఒక ట్రెండ్ అయిపోయింది, అది ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకు అసెంబ్లీకి వెళ్తలేరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు. ప్రతిపక్ష హోదా ఇచ్చే 3 పార్టీలు ఉన్నాయి కదా. 11 మంది ఏముంది లేబ్బా అని మీరు అంటున్నారు కదా, విష ప్రచారం చేస్తున్నారు కదా. 11 మంది వీళ్ళు ఏముందిలే ఎగ్జామ్ లో ప్రతిపక్ష హోదా మాట్లాడిలే అని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఆడ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి అడిగే దాంట్లోకి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వీళ్ళు తల దించుకోవాలి. వీళ్ళు 164 మంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే వీళ్ళు నోరు మెదపలేరు. ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని క్యాంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి అడిగితే వీళ్ళు తల దించుకోవాలా. ఆ పరిస్థితి వస్తుందని చెప్పి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇయడంలే జగన్మోహన్ రెడ్డి. అది చెప్పకుండా 11 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అవంటే మీరు ఎవరికి చెప్తారు? ఓడలకు చెప్పుకోనా మీరు ఉండేది? మీకంటూ ఒక ఆపోజిట్ పార్టీ ఉంటే మీకే కదా క్రేజ్ ఉండేది. 3 పార్టీలు కూటమి పార్టీ పెద్ద పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు. ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైంది? దీనికి సమాధానం ఉండదు. ఊరికి మాట్లాడడమే, వాళ్ళని వీళ్ళని మాట్లాడము. అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తులు పేటీఎం బ్యాచ్ అని వాళ్ళ మీద అనడం ఎంతవరకు కరెక్ట్? మీ మాదిరి మాకేం ఛానల్ లేవు, పెద్ద ఛానల్ లేవు. మాకుండేది సామాన్యంగా ఒక వ్యక్తి, సోషల్ మీడియాలో ఒక వ్యక్తి. అదే వ్యక్తులు ఈ రోజు ఒక సైన్యంగా పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తులను పొద్దున్న లేచిన నుంచి పేటీఎం బ్యాచ్ అంటే ఎంతవరకు కరెక్ట్? మీరు ఇష్టానుసారంగా భారతమ్ముని ఎట్లా మాట్లాడింది ఆమె జనసేన పార్టీకి సంబంధించిన
వాడు కిరణ్ అని వాడు కిరణ్ వీని పేరు ఉంటది కదా, వీడు కిరణ్ రాయల్ కాదు, వీడు కిరణ్ చైపోలు. కిరణ్ చైపోలు అనే వ్యక్తి ఎట్లా మాట్లాడినాడు? ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? ఈ రాజకీయాల్లో లేని వ్యక్తులు మాట్లాడడం తప్ప? ఓ దేవత లాంటి అందరూ అమ్మగా అనుకునే భారతమ్మ గారి గురించి ఇష్టానుసారంగా మీరు మైకులు ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే, రోజా గారు మాట్లాడిన దానికి మాట్లాడకుండా నువ్వు భారతమ్మను మాట్లాడితే, సుభాషిణి అని ఆమె మాట్లాడింది కదా జనసేన గురించి, ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఏం చేత కాదు, ఏం చేయలేరు అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడుతున్నారు, అధికారంలో లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు కొంతమంది? కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే మీరెక్కడ? అధికారం లేకపోయినా మీరు కొడతామని తెలిసినా, చంపుతారని తెలిసినా, నరుకుతారని తెలిసినా ధైర్యంగా వచ్చి మాట్లాడే మేమెక్కడ? ఓకే, అంటే వైసీపీకి ధైర్యం ఉంది, ప్రభుత్వానికి ధైర్యం లేదంటారా? ధైర్యం లేదు. ధైర్యం లేకనే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటున్నారు. మా వాళ్ళు ఏదైనా వాస్తవాలు మాట్లాడుతున్నారు, ధర్మంగా మాట్లాడుతున్నారు. మా అన్న ఇది చేశాడని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు అది చేశాడని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పగలరు ప్రతి ఒక్కరు. ఏ పల్లెకి పోయినా ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా బయటకు వస్తే జనసంఘం ఏం చేయకపోతే ఎందుకు అభిమానం? గుంటూరు విజయవాడ నుంచి గుంటూరుకి అంబటి రాంబాబు ఇంటి గారు రానికి 6 గంటలు పట్టింది. ఎత్తుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెళ్లికి పోయినా ఎక్కడ పోయినా జనసంద్రం. ఎందుకు వస్తారన్నా? అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే. ఆయన మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉన్న వ్యక్తిని వీళ్ళు ఇష్టానుసారంగా ఇంత మాట్లాడుతుంటే బాధపడరా? కేవలం వీళ్ళు ఈరోజు అధికారం ఉంది అని మాట్లాడుతున్నారు. రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రపా అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, టీడీపీ జనసేన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రపా అంటున్నాడు, ఏం చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రపా అనేది ఎవరికి వస్తుందంటే, కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టింటారో, కార్యకర్తలను ఎవరైనా అన్యాయం చేసింటారో వాళ్ళకు రపరప అనేది ఉపయోగపడుతుంది. అన్యాయం చేసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు, సామాన్యమైన వ్యక్తుల జోలికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోదు. ఎవడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అసోసియేషన్ చేస్తారో, బ్యాడ్ గా రూమర్స్ క్రియేట్ చేస్తారో, ఎన్ని విధాలుగా మీరు విష ప్రచారం చేస్తారో, కేసులు పెడతారో వాళ్ళకి ఇది రపరప అనేది. సామాన్యమైన ప్రజలకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రపరప. ఓకే, అంటే రాబోయే కాలంలో చూడాలన్నమాట. రాబోయే కాలంలో చూడాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా? వాళ్ళకు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆ కష్టపడిన వాళ్ళకు న్యాయం చేశాడా? వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు. ఇంత కష్టపడి ఇంత చేస్తే వాళ్ళకి ఎక్కడికి పోయినా అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు వీడియోలు పెట్టి. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలే మాకు జనసేన పార్టీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పి ఒక సీనియర్ నేత అడ్వకేట్ రజనమ్మ అని, రజనమ్మ కూడా వీళ్ళు చేసే ఇది కాక ఆమె కూడా బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమెను ఎంత ట్రోల్స్ చేశారన్న. జనసేన పార్టీకి సంబంధించిన కదా, మీకోసమే వచ్చింది కదా, పవన్ అన్న అనే వచ్చింది కదా, ఆమెకి ఏం చేసినావు? ఆమె పార్టీ నుంచి పోతే ఆమె మీద రూమర్సా, కామెంట్లలో తిట్లా, అవమానాలా? అంటే మీ పార్టీ నుంచి బయటకు వచ్చింది ఎవడైతే బయటకు వస్తారో, రోజా గారిని కానీ, విడుదల రజనమ్మను కానీ, ఇక్కడున్న అడ్వకేట్ రజనమ్మను కానీ మీ ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తారా? అవమానకరంగా చేస్తారా? స్త్రీకి రక్షణగా ఉండేది మీరా? స్త్రీలను గౌరవించేది మీరా? మీకు ఆ సాంప్రదాయం లేదు. ఓకే, సిబిఎన్ గారి గురించి ఏం చెప్తారు? సిబిఎన్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమున్నా చెప్పడము? ఆయన నోటికి వస్తే అబద్ధాలే. ఆయన ఎలక్షన్ టైంలో ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడాడు. ఆయన బూతులు ఏ విధంగా మాట్లాడారు కూడా మనం అందరం కూడా చూసాం. ఆయన మాట్లాడితే రైట్, పక్కన వాళ్ళు మాట్లాడితే రాంగ్. ఈ అమ్మ మొగుడు ఇచ్చాడా, నీ జేజమ్మ మొగుడు వచ్చాడా అని కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్టేజ్ల మీద మాట్లాడినాడు. ఒక సీనియర్ నేత, 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఏపీ ఏం కోరుకుంటుంది? ఏపీ వాళ్ళు ఏవైతే సూపర్ 6 అన్నారో అవి అన్నారో, లా అండ్ ఆర్డర్ అన్నారో, పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది ఆడపిల్లలు అన్నారు, దీనికి సమాధానం చెప్పాలా? సుగాలి ప్రీతి కేసు, ఆ తల్లికి న్యాయం చేయలేదు, వాళ్ళది ఎప్పుడు న్యాయం చేస్తారు?
ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తారో చేయండి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఓకే. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అవన్నీ చేస్తే మంచిది. ప్రజల దృష్టిలో వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు ఇంకా రారు అధికారంలోకి అనేది అర్థమైపోయింది. అర్థమైపోయి వీళ్ళు నా ఇష్టానుసారంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కూడా చాలా ఘోరాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు నుంచే వ్యూహరచనలు చేస్తున్నారు, టార్గెట్ చేయడం. ఖచ్చితంగా నా సర్పంచ్ ఎలక్షన్లో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళను చాలా ఇబ్బందులు పడతారు. ఏమైనా చేసేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు మేపుతున్నారు, కేవలం వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేయాలని చెప్పేసి జనాలు మేపుతున్నారు వాళ్ళు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా, ఏపీ వ్యాప్తంగా సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు అన్ని ఎదుర్కొని నిలబడ్డవాడు రికార్డు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటాడు. సర్పంచ్ గా పోటీ చేసిన అతను కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటారో ధైర్యం చేసి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటారు. ఎందుకంటే ఈ అరాజక ప్రభుత్వంలో పోటీకి నిలబడి గెలిచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ అరాచక ప్రభుత్వంలో ఒక నిలబడి నామినేషన్ చేసి ప్రచారం చేసి గెలిచడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి వ్యక్తులు కష్టపడి గెలిచినారంటే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉంటారు ఖచ్చితంగా. ఓకే. ఓవరాల్ గా లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇన్ని మీరు చేస్తున్నారు కదా, మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఓపెన్ హార్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు అంటున్నారు, మళ్ళీ మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ కానివ్వండి, ఏమైనా మెసేజెస్ కానీ అలా ఏమైనా వస్తున్నాయా? కాల్ చేశారన్న, నాకు సంబంధించిన బంధువులే చేశారు. చేసి ఎటంటే అటు మాట్లాడినారు. నేను ఒకటే చెప్పిన, నాకు బాధ ఏంటంటే నాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. నా సొంత గ్రామంలో కూడా నేను అందరితో మాట్లాడుతూ ఉంటా. అవతల టీడీపీలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ పక్క ఉన్నారు. నేను ఏం పార్టీలో లేను, నేను హైదరాబాద్ లో ఉండేది. నేను అందరితో మాట్లాడుతూ అందరితో ఉన్నాను. కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితే నా మీద ఎంత అబద్ధాలు, లేనిపోని నిందలు, హైదరాబాద్ లో నాకు అలవాట్లు ఉన్నాయంటూ, అట తిరుగుతాడు ఇట తిరుగుతాడు అంటూ లేనిపోని అలవాట్లన్నీ క్రియేషన్ చేసి మా తల్లిదండ్రులు ఏంది రైట్ అంటున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో అనే తనంగా మా అమ్మ నాకు ఫోన్ చేసింది. నేను ఒకటే చెప్పిన, నేను ఏ స్థాయి నుంచి వచ్చామో మనకు తెలుసు. చిన్న స్థాయి నుంచి నేను వచ్చిన, నేను చదివింది 7th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక ఆటో పెట్టుకున్నా. ఆటో దగ్గర నుంచి కష్టపడుతూ హైదరాబాద్ లో క్యాబులు పెట్టుకున్న తర్వాత ఈ ఏపీకి సంబంధించిన గొడవలు వచ్చాయి కదా, అవి కూడా వదిలేసి ఒక చిన్న ఆఫీస్ లో జాబ్కి వెళ్తున్నా. నాకు సంబంధించిన నా ఫ్రెండే షరీఫ్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ లో, రా రెడ్డి నువ్వు ఉంటే నాకు మంచిది అని చెప్పేసి ఆడ ఏదో ఒక 25,000 శాలరీ ఇస్తున్నాడు. దాని ప్రకారం చేసుకుంటూ ఉన్నా. ఇవి నా మీద ఎంత అంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి, ఆ మాటలు నాకు చెప్పలేనులే నేను. ఆ విధంగా క్రియేట్ చేశారు. కానీ చేసిన వాళ్ళు తెలుసు, అన్ని తెలుసు. నేను రియాక్ట్ కాను ప్రతి దానికంటూ ఒక సమయం సందర్భం వస్తుంది, ఆ బుద్ధి చెప్తా. మొత్తం చేశారు నా గురించి. కడప జిల్లాలో నా బంధువులు ఎంతమంది ఉంటారో అందరికి యూట్యూబ్ ఛానల్స్ లో ఫస్ట్ ఫోన్ చేశారు, నువ్వు మాట్లాడడం తగ్గి, నీకేం కావాలన్నా మేము చూసుకుంటాం, మా పార్టీలోకి రా, అది అన్నారు. ఒకప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్కి అభిమాని కదా, జనసేన పార్టీలోకి రా అన్నారు. పానం పోయినా అభిమానిగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తానేమో కానీ, సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తానేమో కానీ, రాజకీయం పరంగా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రేమ, చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమను ఎవరు తీసేయలేరు. మధ్యలో వచ్చింది కాదు ఇది, చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం అంటే ఆ ప్రేమ, ఆ కోసం ప్రాణం పోయేదాని వరకైనా సిద్ధమే అటువంటి నాయకుని కోసం. ఓకే, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో మళ్ళీ మీ ప్రయాణం, అండ్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.